బిగ్ బాస్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన వారిలో సోహెల్ ఒకరు. ఈ షో ద్వారా వచ్చిన క్రేజ్తో ఆ తర్వాత సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చారు ఆయన. మిస్టర్ ప్రెగ్నెంట్తో అలరించిన సోహెల్ అంతకుముందు ఆర్గానిక్ మామ, హైబ్రిడ్ అల్లుడు, లక్కీ లక్ష్మణ్ సినిమాలతో మెప్పించారు. అయితే ఈ సినిమాలు కమర్షియల్గా వర్కౌట్ కాలేదు. అయినా తన ప్రయత్నాలు ఆపని సోహెల్ ఇటీవల బూట్కట్ బాలరాజ్తో మరోమారు ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఈ ఫిలింలో నటించి నిర్మాణంలో కూడా భాగమయ్యారు. ప్రమోషన్స్తో దుమ్ము రేపి సినిమా మీద విపరీతమైన బజ్ను తీసుకువచ్చారు. అయితే ఇది కూడా ప్రేక్షకుల మెప్పును పొందడంలో విఫలమైంది. ఈ సినిమా రిలీజ్ టైంలో దయచేసి తన సినిమాని చూడండి అంటూ ఆయన కన్నీరు పెట్టుకోవడం అప్పట్లో వైరల్గా మారింది. అలాంటి సోహెల్ మీద జబర్దస్త్ ఫేమ్ బుల్లెట్ భాస్కర్ సెటైర్స్ వేశారు. బూట్కట్ బాలరాజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమా గురించి మాట్లాడుతూ సోహెల్ ఫుల్ ఎమోషనల్ అయ్యారు. మోకాళ్ళ మీద కూర్చొని మరీ తన సినిమా చూడాలని ఆడియన్స్ను రిక్వెస్ట్ చేశారు. ఇల్లు కోసం తన నాన్న దాచిన రిటైర్మెంట్ పైసలు పెట్టి మరీ బూట్కట్ బాలరాజు సినిమా తీశానని కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఇంతగా ప్రమోట్ చేసిన సినిమాను ప్రేక్షకులు ఆదరించలేదు. ఇది ఎలా ఉంటే కమెడియన్ బుల్లెట్ భాస్కర్ సోహెల్పై సెటైర్స్ వేశారు. ప్లీజ్ తన సినిమా చూడండి అంటూ బూట్కట్ బాలరాజు రిలీజ్ టైంలో సోహెల్ మాట్లాడిన వ్యాఖ్యలను తన స్కిట్లో వాడుకున్నాడు. జబర్దస్త్ నెక్స్ట్ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో సోహెల్ను ఇమిటేట్ చేస్తూ తన మూవీ చూడాలంటూ భాస్కర్ సెటైర్ వేస్తూ కనిపించాడు. థియేటర్కు వచ్చి సినిమా చూడండి, ముఖేష్ యాడ్ చూసి రివ్యూ పెట్టడం ఏంటన్నా, మిమ్మల్ని నమ్ముకొని సినిమా తీసా అంటూ బుల్లెట్ భాస్కర్ వేసిన సెటైర్స్ ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. జబర్దస్త్ ప్రోమోలో భాస్కర్ స్కిట్ హైలైట్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై సోహెల్ కూడా స్పందించారని తెలుస్తోంది. ఆ సమయంలో ఎంతో ఆవేదనతో, బాధతో ఎమోషనల్గా మాట్లాడిన మాటలవి. కానీ అలా మాట్లాడిన మాటలను కూడా ఇలా వాడుకోవడం ఏమిటని సోహెల్ బాధపడ్డారట. దీనిపై సోహెల్ ఫ్యాన్స్ కూడా బాధపడుతూ ఉన్నారు. ఆయన ఎంతో ఎమోషనల్గా మాట్లాడితే ఇలా స్కిట్లలో ఆ మాటలు వాడడం ఏంటంటూ ఆయన ఫ్యాన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా.